ఈరోజు ఈ వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి దోశలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలి, దానితో పాటు హెల్తీగా చట్నీ రెసిపీ ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ రాగి పిండిని తీసుకోండి. అలాగే 3/4 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు ఉప్మా నూక, అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పల్చగా కన్సిస్టెన్సీ పల్చగా వచ్చేలాగా మొత్తం కలిపేసుకోండి. దీనికి పల్చగా ఉండాలండి, చిక్కగా ఉండకూడదు. చూసారు కదా, చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుందాం. ఉప్మాను ఒక వేసాం కాబట్టి ఒక 1 అవర్ పాటు ఉంచితే బాగా నానుతుంది. ఈలోగా మనం చట్నీ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 1 కప్పు పలుకులు వేసుకొని దానికి 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక పావు చెక్క కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అందులోనే కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు ముందుగా ఇందులో వేయడం వల్ల మిక్సీ చేసేస్తాం కాబట్టి అది పక్కకు తీసే ఛాన్స్ ఉండదు. దాన్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అంతా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు అందులోకి కొన్ని వెల్లుల్లి, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసేసుకోండి. దాన్ని పోపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి పోపులు వేసేసుకోండి. అవి చిట్టపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత చట్నీ వేసుకోండి. అంతే అండి, చట్నీ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దోశల కన్సిస్టెన్సీ బాగా నానిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం చిక్కబడి ఉంటుంది. దాన్ని పలచబెట్టుకోవడానికి కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. దోశలు వేసుకోవడానికి ప్యాన్ బాగా కాలిన తర్వాత ఆయిల్ ఇలా అప్లై చేసుకొని మొత్తం దోశలు వేసేసుకోవడమే. దోశ వేసిన ప్రతిసారి ఇలా మొత్తం కలుపుకోండి. ఒకసారి ఇలా కలపకుండా వేసేస్తే అడుగు ముద్దలా ఉండిపోతుంది, పైన వాటర్ ఓన్లీ ఉంటుందన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే వేసిన ప్రతిసారి ఒకసారి కలుపుకొని వేసుకోండి. ఇప్పుడు దోశ మీద ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురిమింది, ఇంకా పచ్చిమిర్చి, ఇలా మీకు ఏవి కావాలంటే అవి హెల్తీగా వేసుకోవచ్చు అన్నమాట. దోశ మీద కాకపోయినా ఆ పిండిలో కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, దోశ చాలా బాగా నీట్గా వచ్చింది. ఇది వెంటనే తినేస్తే క్రిస్పీగా ఉంటుందండి. కాసేపు ఆగి తిన్నారు అంటే కాస్త మెత్తపడుతుంది, అయినా టేస్ట్ మాత్రం చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఇలాగే అన్ని దోశలు వేసేసుకోవాలండి. దోశ వేసిన ప్రతిసారి పిండి కలుపుకోవాలి, అండ్ దోశ వేసిన ప్రతిసారి ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ కదా ప్రాసెస్ కూడా. పప్పులేవి నానబెట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీ పిల్లలకి పెట్టారు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇందులో రాగులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎముకలు కూడా గట్టిపడతాయి, ఎనర్జెటిక్గా ఉంటారనమాట. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీ పిల్లలకి అలవాటు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.